నమస్తే వీధిని స్వాగతం. లక్ష్య సంబంధిత మీరుపేటలో మేయర్ డిప్యూటీ మేయర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇక్కడ గెలిచినటువంటి వార్డు మెంబర్స్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. 44 మెంబర్ నుంచి గెలిచిన జ్యోతి గారు వారిని తెలుసుకుందాం. చెప్పండి మేడం, గెలిచేందుకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. మాది 44 నుంచి ఇక్కడ మా వార్డు మేము అభివృద్ధి చేసుకుంటామండి. మాకు నమ్మకంగా ఓటేసిన మా కాలనీ వాసులకి ఖచ్చితంగా మేము మంచి చేస్తామండి. ఏమేమి హామీ ఇచ్చారు? మేము మెయిన్గా వాటర్ ప్రాబ్లం చెప్పారండి ఇక్కడ. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ స్టాప్ నుంచి దిల్సుఖ్నగర్ బస్ కావాలి, అవన్నీ చేస్తామండి. మేము మా మీద అందరూ విశ్వాసం పెట్టుకున్నారండి, కంపల్సరీ నెరవేరుస్తాం. థ్యాంక్ యూ. మీరుపేటలో 16th వార్డు నుండి గెలిచినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నేను వచ్చేసి ఏంటంటే కేసీఆర్ గారు ఈరోజు చేసిన అభివృద్ధి పదాలు కూడా చూసి మన ఓటర్స్ అందరు కూడా ఆశీర్వదించారు. అదేవిధంగా లోకల్గా చూసేటప్పటికి మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా బలపరిచారని చెప్పి మా విజయం ద్వారా ప్రపంచానికి అంతా కూడా తెలియజేస్తూ ఉన్నాము. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సబితా ఇంద్రారెడ్డి నాయకత్వంలో మేము పనిచేయడానికి మాకు ఓటర్లందరూ కూడా ఎన్నుకొని మమ్మల్ని ముందుకు తీసుకొచ్చినందుకు ఇంకా మెరుగైన సేవలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. మీ దృష్టికి ఇప్పటివరకు మీరు గెలిచారు కదా వార్డులో, ఏ సమస్యలు ఉన్నాయని మీ దృష్టికి వచ్చినాయి? ఎక్కువ మటుకైతే మా దగ్గర ఏమైందంటే ఒకప్పుడు మనం వాటర్ పైప్ లైన్ వేసినాము, అది బల్క్ సైజ్ అనేది చిన్నగా అయిపోయింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ హౌజెస్ పెరిగినాయి. ఒకప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ వేసింది కూడా సైజ్ చిన్నగా అయిపోయింది, నెంబర్ ఆఫ్ హౌజెస్ పెరిగినాయి. ఒక రకంగా చూస్తే పారిశుద్ధ్యం మీద మాత్రం ఎక్కువ మేము పెట్టాలని ఆలోచన చేస్తున్నాము. ఎందుకంటే స్వచ్ఛ ఈ మీర్పేట కార్పొరేషన్ మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాలని మా మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి గారు కానీ అందరూ కూడా మేమందరం కూడా సమిష్టిగా కష్టపడి చేస్తామని ఒక నమ్మకం ఉంది. ముందుగా పారిశుద్ధ్యం మీద మేము పెడదామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 10వ వార్డు నుంచి గెలిచినటువంటి ముద్ద పవన్ కుమార్ గారు వారిని తెలుసుకుందాం. చెప్పండి సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. గెలిపినిచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. అలాగనే మీరుపేట నుంచి 35 నెంబర్ గెలిచినట్టు సౌందర్య గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. కంగ్రాచులేషన్ మేడం. థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇక్కడ ఇది ఓపెన్ కావడానికి చాలా సంతోషంగా ఉంది మాకు. ఏం హామీలు ఇచ్చారు ప్రజలకు? వాళ్ళు మాకు అంటే ఓటేసేటప్పుడు అందరూ చెప్పారు కదా, రోడ్లు వేయించాలి, ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ కూడా మాకు ఖచ్చితంగా కావాలని చెప్పారు. కాబట్టి మేము వాళ్ళకు ఖచ్చితంగా మాట ఇచ్చామండి. అందుకే మేము గెలిచినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీ వార్డులో సమస్యలు మేమేమి మీ దృష్టికి వచ్చినాయి? మాకు ఒకటి డ్రైనేజ్ మధ్యలో నుండి అదొకటి, ఇంకా లైట్స్, ఇంకా వాటర్ అయితే చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి దాని గురించి 5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తారు, ముందుగా తెలియదు కంప్లీట్ చేస్తాం ఖచ్చితంగా. అలాగనే 24వ వార్డు నుంచి తీగల మాధవరెడ్డి గారు ఉన్నారు. వారిని తెలుసుకుని. నమస్తే మేడం. నమస్తే అండి. థ్యాంక్ యూ. మేయర్కి డిప్యూటీ మేయర్కి ఈరోజు ఆఫీస్ రూమ్స్ ఇస్తున్నారు. ఆ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. మేము కూడా 24వ వార్డు గెలిచాము. ఊర్లో చాలా మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. చాలా సంతోషంగా ఉంది. ఏమేమి హామీలు ఇచ్చారు? మేము చేస్తామన్నాం. రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా ఇతర సమస్యలు ఉన్నా కూడా చేస్తామని చెప్పాము. అవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాము. ఇప్పటిదాకా మీరు మీ యొక్క వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయని మీరు అనుకున్నారు? వాటర్ ప్రాబ్లం ఉందని అడిగారు. మళ్ళా కరెంటు స్తంభాలు కావాలి, లైట్లు అని అడిగారు. డ్రైనేజీ రోడ్డు కావాలని అడిగారు. ఇప్పటి వరకు అయితే మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఇప్పుడు మినిస్టర్ కూడా ఉన్నారు, వారి యొక్క కోఆపరేషన్ ఎలా ఉంది? వాళ్ళు కూడా చేస్తామంటున్నారు. వాళ్ళ సహకారంతో మేము కూడా చేస్తాం. సబితా మేడం కానీ, కేటీఆర్ సార్ కానీ, కేసీఆర్ సార్ కానీ, వాళ్ళ సమస్యలు మాకు ఏది చెప్పినా కూడా మేము సబితా మేడం దగ్గరికి వెళ్ళి తన దృష్టికి తీసుకెళ్ళి మేము చేస్తాం. మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు మీరు ఎలా చెప్తారు? మమ్మల్ని గెలిపించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అందరికీ కృతజ్ఞతగా చెప్పుకుంటున్నాను. మమ్మల్ని గెలిపించినందుకు మీకు ఏం కావాలన్నా చేస్తాం. థ్యాంక్ యూ. 31వ వార్డు నుండి గెలిచినటువంటి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. చెప్పండి మేడం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ముందుగా నన్ను గెలిపించిన ప్రజలందరికీ చాలా థ్యాంక్ యూ. నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి ఇక్కడ ఆఫీస్ ఓపెనింగ్ ఉంది. అందుకే మేము అందరం కలిసి వచ్చాము. మాకు ప్రజలు మమ్మల్ని ఉన్న సమస్యలు మాకు తెలియజేశారు. అది మేయర్, డిప్యూటీ మేయర్ వద్దకి తీసుకెళ్తున్నాము. డెఫినెట్గా మేయర్ గారి, డిప్యూటీ మేయర్ గారి సహకారంతో మేము ప్రజలందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని చెప్తున్నాము.